హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ ఆదివాసీ బ్లాగర్ని. మీరు చూస్తున్నారు ఆదివాసీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఎప్పటిలాగే నేను సరికొత్త వీడియోతో వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, మన ఛానల్లోకి కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరెందుకు ఆలస్యం అండి, మన వీడియోలోకి వెళ్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఆల్రెడీ మీకు తమిళ చూసుంటారు కదా. మేము అనాసకాయలకని వెళ్తే అనాసకాయలు దొరకలేదు, కానీ ఇంకొకటి దొరికిందనమాట. అదేమి దొరికిందో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నామండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా ఉన్నాను. ఒక ఇన్సెట్, ఒక హాఫ్ ప్యాంట్ వేసుకొని నేనైతే కొండకి వెళ్తున్నాను. కొండకి వెళ్తున్నానంటే అర్థం చేసుకోవాలి, అక్కడ దోమలు విపరీతంగా ఉంటాయి. వాటిని ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఒక తట్టని దానికి సరిపడా ఉట్టిని తీసుకున్నాను. ఇప్పుడైతే మేము వెళ్తున్నామండి. ఎండ అయితే విపరీతంగా ఉండదు. చూడండి, సూర్యుడు ఎంత జిగ్గుమంటుంది. చాలా మొహం మీదే విసిరేస్తున్నాడు, చాలా వేడిగా అనమాట. ఇప్పుడైతే మేము వెళ్తున్నామన్నమాట అనాసకాయలకి. ఇక్కడ వెళ్ళి రైట్న తిరగాలి కిందికి. ఫ్రెండ్స్, మేము వెళ్ళిపోయే కొండకి ఊరు దగ్గర అనమాట. చూడండి, ఇలా వెళ్ళాలి, లేకపోతే తిరగాల. మా ఊరు వాళ్ళు అయితే చూడండి, వర్షాకాలం వచ్చింది కదా, ఇరువైపులు కూడా కట్టెలు, తెండిన కట్టెలు అంటే కర్రలు నింపేశారనమాట, ఉంచేశారు. ఇక్కడ నుంచి అండి స్టార్ట్ అవుతాయి దోమలే, విపరీతమైన దోమలండి. ఒళ్ళు మొత్తం ఎంత బకరుకున్నా చాలదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కొండకి చేరుకున్నామండి. చూడండి, అనాస మొక్కలే, కానీ అనాసకాయలు లేవండి, ఎక్కడో అక్కడ ఉన్నాయి. ఈ సంవత్సరం అనేది అనాసకాయలు పంట రాలేదన్నమాట, అనాస పంట. చూడండి, ఇరువైపుల్లో అన్ని అనాస మొక్కలు ఉన్నాయో, కానీ కాయలు మాత్రం అంత ఇంత అక్కడక్కడే ఉన్నాయి. చూడండి, దీంట్లోనే చాలా పంటలు అనేవి ఉన్నాయి. చాలా వీడియోలో చెప్పుంటాను కదా, ఇంకొక వీడియోలో చెప్తాను అనమాట ఏటి పంటలు ఉన్నాయి అనేది. చూడండి, ఇదే మా కొండ అనమాట. చూస్తున్నారు కదా, అనాస మొక్కలే కనిపిస్తున్నాయి, కానీ అనాస కాయలు కనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ముందుగానే చెప్పాను కదా, అనాసకాయలకు వస్తే వేరే దొరికిందని. అనాసకాయలకు వస్తే చూడండి, పనస పండు దొరికిందనమాట. ఇదేండి, ఇది గజ్జి పనస అండి, చాలా తీయగా ఉంటుంది. 2 పండ్లు దొరికిందనమాట. చూడండి, నా చేతుల్లో విపరీతమైన దోమలు విపరీతంగా కరిచేస్తున్నాయేమో. చూడండి, గజ్జి పనస ఎలా ఉన్నాయో, కింద నుంచి పైన వరకు బాగానే కాసాయి అనమాట ఈ సంవత్సరం ఈ చెట్టు పనస అయితే. చూడండి, ఇప్పుడు దీనికి ముగ్గిందని ఎలా తెలుసుకోవాలంటే, చూడండి సౌండ్ ఎలా ఉంటుంది. ఇలా సౌండ్ వస్తే ముగ్గిందని అర్థం అనమాట. చూడండి, కాయ ఎలా ఉంటుందో చూపిస్తుంది. సౌండ్ ఇదిగోండి, ఇలాగ ఉంటుంది. ఇదే కాయ అనమాట. చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, తోట మొత్తం చూడండి, ఎక్కడ అనాసకాయ కనిపించట్లేదు. ఓన్లీ ఒక్క అనాస మొక్కలే కనిపిస్తున్నాయి తప్ప అనాసకాయలు అనేది లేదంట ఫ్రెండ్స్. ఈ సంవత్సరం బాగా పంట రాలేదు, నష్టపోయినట్టే ఈ సంవత్సరం అయితే. కలుపు తీయడం మాత్రం కష్టం మాత్రం వచ్చింది, కానీ ఫలితం ఏమి రాలేదు. చూడండి, అనాస మొక్కలే తప్ప అనాసకాయలు లేవు. చూడండి, ఇది బురద పనస అండి. ఇది చూడండి ఎంత కాసాయో. అది అలాగా మేము మేరట్లేదు అనమాట, ఎవరు కొనట్లేదు బురద పనస, అందుకోసమే అలాగా కింద పడిపోతూ ఉంటుంది, కులిపోతుంటుంది. ఇదైతే మీరు చూస్తుంది, ఇది గజ్జి పనస అనమాట. చూడండి, డార్గా ఉంది. ఇప్పుడు చూపిస్తుంది ఇది బురద అండి, అలా పైనుంచి అది రాలిపోతుంది, అలాగా కిందకి పడిపోయి అలా కుళ్ళిపోతుంది. చెల్లట్లేదు, అంతగా మార్కెట్ వెళ్ళట్లేదు అనమాట. ఈ గొప్ప పనస ఎవరు తీసుకోవట్లేదు, అందుకోసం. చూడండి, అనాసకాయలు ఎంత దొరికింది అనేది. ఇప్పుడైతే మా అమ్మగారు ఎక్కడో ఒకటి ఉంటే అది ఏరేసి
చూడండి ఎలా చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ అనాసకాయల్ని నేను మోసుకెళ్తున్నాను కాబడి వేసుకొని. చూడండి ఎంత బరువుగా ఉందో. అనాసకాయలు అనేది అప్పుడైతే 25 రూపాయలు 30 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు సహజంగా తగ్గిపోయిందనమాట రేటు 12 రూపాయలు. ఇప్పుడు నేను దీన్ని ఇంటికి తీసుకెళ్తున్నాను అనమాట. దారి అయితే అంతగా వీలు కావడం లేదు. ఇటు పక్కల అనాసకాయలు, అనాస మొక్కలు, ముళ్ళులు ఉంటాయి కదా, గిరిస్తున్నాయి అన్నమాట. చూడండి ఇటు పక్క సీపుర్లు అలాగే. చూడండి ఫ్రెండ్స్, మా అనాసకాయల రైతులు కష్టాలు చూడండి, ఇలాగ ఉంటాయండి. ఈ సంవత్సరం కష్టమే కానీ పంట అనేది లేదు. నేను తెచ్చిన అనాసకాయలు చూడండి ఇంతేనండి, ఇంతే దొరికిందనమాట ఫ్రెండ్స్ మా